హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం 3 స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ వన్ వచ్చేసి సెంకో గోల్డ్. ఇది 2% వరకు అయితే వెళ్ళింది. తర్వాత ఇప్పుడు నెగటివ్ లో ఉంది ప్రెసెంట్ బికాస్ ఆఫ్ మార్కెట్ వొలటాలిటీ. మార్నింగ్ నుంచి కూడా మార్కెట్ చాలా నెగటివ్ లోనే ఉంది. సెకండ్ వన్ వచ్చేసి థామస్ కుక్. ఇది 1% వరకు అయితే వెళ్ళింది. ప్రెసెంట్ 0.60% దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి టీనా రిబ్బర్. ఇదైతే 3% స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. సో ఈ రోజు మార్కెట్ నిజంగానే అసలు మార్నింగ్ నుంచి కూడా రెడ్ లోనే ఉంది. సో టీనా రబ్బర్ స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి ఎగ్జిట్ అయితే అయిపోయినాను. రేపటి స్టాక్స్ గురించి మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి హ్యాంగ్సంగ్ బీస్ అనే ఒక ఈటీఎఫ్ ఉంది. ఇది హాంకాంగ్ రిలేటెడ్ ఈటీఎఫ్. ప్రజెంట్ అయితే బేస్ బ్రేక్అవుట్ ఇచ్చింది. చాలా 2 months కాన్సల్టేషన్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది. అండ్ వాల్యూమ్ కూడా మంచిగా ఉంది. సో ఇది ఒక్కసారి మీరు వాచ్ లిస్ట్ యాడ్ చేసుకుని స్టడీ చేయండి. సెకండ్ వన్ వచ్చేసి స్టెర్లింగ్ టూల్స్ అనే ఒక కంపెనీ ఉంది. ఇది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది విత్ గుడ్ వాల్యూమ్. ఇది కూడా మీరు ఒక్కసారి వాచ్ లిస్ట్ యాడ్ చేసుకుని స్టడీ చేయండి. థర్డ్ వన్ వచ్చేసి ట్రావెల్ ఫుడ్స్ లిమిటెడ్. ఇది రీసెంట్ లిస్ట్ అయిన ఐపీ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఫోర్త్ వన్ వచ్చేసి విమ్తా ల్యాబ్స్. ఇది ఫండమెంటల్లీ మంచి కంపెనీ. ఇది కూడా మీరు వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోండి. ఇది కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది విత్ గుడ్ వాల్యూమ్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఓస్వాల్ పంప్స్. ఇది రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ నెగిటివ్ వచ్చింది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే కొంచెం టెక్నికల్ వైజ్ మంచిగా ఉంది. సో ఈ 5 స్టాక్స్ ని మీరు వాచ్ లిస్ట్ యాడ్ చేసుకుని స్టడీ చేయండి ఫ్రెండ్. అండ్ సాటర్డే సండే టైం ఉంటుంది కాబట్టి కొంచెం స్టడీ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు పేజ్ అయితే ఫాలో అవ్వండి.